నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక మాజీ ఎమ్మెల్యే, మరొకరు ప్రస్తుతం ఎమ్మెల్యే, ఈ ఇద్దరు పట్టే చర్చ జరుగుతుంది. ఒకరికేమో పదవి ఇయ్యక టీడీపీ కొంత ఇబ్బంది పడుతుంటే, మరోవైపు ఒకరికి ఎమ్మెల్యేగా ఇచ్చి ప్రస్తుతం విమర్శలు ఎదుర్కొంటుంది. అసలు పిఠాపురంలో నాగబాబు ఎంట్రీ ఇచ్చిన తర్వాత అక్కడ రాజకీయాలు మారిపోయినాయి. మరోవైపు అందరూ ఇవాళ వర్మకు అండగా నిలబడుతున్నటువంటి పరిస్థితులు. వర్మ టికెట్ త్యాగం చేసి పవన్ కళ్యాణ్ గెలిపించినటువంటి నేపథ్యంలో అప్పటి నుంచి కొంత వర్మ గురించి, ఆయన త్యాగం గురించి అందరూ మాట్లాడుకుంటారు. కానీ టీడీపీ అధిష్టానం అయితే మాత్రం పదవి విషయంలో కొంత కినుక వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో వర్మ కొంత సైలెంట్గానే ఉంటున్నాడు గత కొంతకాలంగా. నాగబాబు వ్యాఖ్యల తర్వాత కూడా కొంత ఆయన ఏం మాట్లాడినటువంటి పరిస్థితి, కేవలం చంద్రబాబు మీదే ఆయన భరోసా ఉంచుకున్నటువంటి నేపథ్యం. మరోవైపు కొలికిపూడి శ్రీనివాస్ తిరువూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన పట్ల కూడా అనేక విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇట్లాంటి సందర్భాల్లో ఆ రెండు నియోజకవర్గాల్లో ఏం జరుగుతోంది, అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు మాట్లాడదాం. మనతో పాటు కామన్ ఓటర్ జాయిన్ అవుతున్నారు, డిస్కస్ చేద్దాం. నమస్తే మేడం. మేడం, తిరువూరు పిఠాపురం గత కొంతకాలంగా నాగబాబు ఎప్పుడైతే వ్యాఖ్యలతో ఇగ్నైట్ చేశాడో అప్పటి నుంచి కొంత వర్మ అందరూ దృష్టి వర్మ మీద పడుతుంది. సో ఇప్పుడు వర్మకి ఎందుకు పదవులు ఇవ్వట్లేదు, టీడీపీలో ఏం జరుగుతుంది అనేది చర్చనీయాంశంగా మారుతుంది. ఏం జరుగుతుంది అంటే మీకేమనిపిస్తుంది? ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ లో లాజిక్ సప్లై అవ్వండి. ఇక్కడ కూడా న్యాయమా అన్యాయమా అంతే. యాజ్ ఎన్ ఆన్ లుకర్ ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఏ ప్రభుత్వానికి ఓటేసినా కూడా వాళ్ళ తరఫున ఉన్న నాయకులు ఎవరైతే ఎన్నికలు పోటీ చేస్తున్నారో, లేకపోతే వాళ్ళ బలాబలాలు ఏంటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వర్మ గారు ఉన్నారు. వర్మ గారు బలం వల్ల పిఠాపురంలో పవన్ కళ్యాణ్ బలం యాడ్ అవ్వడం గెలిచారు అక్కడ. లాస్ట్ టైం వర్మ ఇండిపెండెంట్ గా నుంచున్నా కూడా ఆయన గెలిచారు అక్కడ. సో ఇఫ్ యూ లుక్ ఇన్ టు దట్ వే, వర్మ ఇండివిజువల్ కెపాసిటీలో చాలా ఎక్కువ పవర్ ఉంది. అండ్ పవన్ కళ్యాణ్ ఇక్కడ కాపు ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నాకు పిఠాపురం కావాలని ఎంచుకున్నప్పుడు వర్మని సైడ్ లైన్ చేసి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు. ఆయన గెలిచారు. గెలుపెనక మళ్ళీ వర్మ హస్తం చాలా వరకు ఉందని చెప్పి అందరూ అనుకున్నారు అప్పుడు. అండ్ పవన్ కళ్యాణ్ హీ హిమ్సెల్ఫ్ టోల్డ్, నా గెలుపు మీ చేతిలో పెడుతున్నాను, మీరు ముందుండి తీసుకెళ్లాలని. అది మర్యాదపూర్వకంగా జరిగింది అక్కడ దాకా. తర్వాత నాగబాబు ఎంట్రీ ఎప్పుడైతే జరిగిందో, నాగబాబు గారితో ప్రాబ్లం ఏంటంటే ఆయన మాట్లాడే ప్రతి మాట చాలా కాంట్రడిక్టింగ్గా ఉంటుంది. ఇప్పుడు టీడీపీకి రాకముందు చంద్రబాబు నాయుడు గారిని అదే పనిగా వీడియోలు చేసి దానికి వెనక మళ్ళీ విజువల్ ఎఫెక్ట్స్ వేసి కొంతమందితో ఆర్టిస్టులతో చేపించి సైకిలే ఎక్కాలి, సైకిల్నే తొక్కాలి అని చెప్పి చూపించి, లేకపోతే చిడతలు కొట్టి చూపించడం, ఇవన్నీ చాలా కాంట్రాస్ట్ ఉంటాయి. బట్ ఆఫ్ కోర్స్ పొలిటీషియన్స్ అనేవాళ్ళు మారే నీళ్ళలాగా ఏ సీసాలో ఉంటే ఏ గ్లాస్లో ఉంటే ఆ షేప్ తీసుకుంటారు అన్నట్టే ఉంటారు. దట్స్ క్వైట్ సర్వసాధారణం. ఆ విషయంలో నేను ఇంకెళ్ళట్లేదు. బట్ ఒక స్టాండ్ తీసుకుని కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చిన తర్వాత వాళ్ళ ఆవిర్భావ దినోత్సవం సభ పెట్టుకున్నప్పుడు అంత ఘనమైన సభలో కూర్చుని ఒకే ఒక ఎజెండా చాలా ప్రస్ఫుటంగా వచ్చింది. ఏంటంటే వాళ్ళ పార్టీ ఎజెండా బయటకు రాలా. వర్మకి ఏంటి కర్మ అని చెప్పి వచ్చింది అందరికీ. వర్మ గారి పేరుని అక్కడ ఇండైరెక్ట్ గా కర్మ అన్నప్పుడు, ఇన్ని బైలైన్స్ వచ్చినప్పుడు నాగబాబు గారు షుడ్ హావ్ కమ్ అండ్ టోల్డ్ an explanation on that. అంటే దే హావ్ గివెన్ లీస్ట్ ఇంపార్టెన్స్. ఇప్పటిదాకా దాని గురించి మాట్లాడలేదు. పైగా ఇప్పుడు ఎంట్రీ ఇచ్చిన టూర్ జరిగిన తర్వాత ఇప్పుడు వర్మని ఖచ్చితంగా లూప్ లైన్ లోకి వెళ్ళిపోయారని అనుకోవాలా? ఒక చిన్న మాటతో స్టార్ట్ చేస్తారండి. వాళ్ళు చేసిన శంకుస్థాపనలో ముఖ్యమంత్రి గారి పేరుందా? లేదు. మరి ముఖ్యమంత్రి గారి పేరే లేనప్పుడు వర్మ గారి పేరు ఎక్కడి నుంచి వస్తుంది? వర్మ గారి పేరు ఎలాగో ఆ శిలాస్తూపంలో ఉండదు, ఫైన్, ఎందుకంటే ఆయన ప్రోటోకాల్ కి సంబంధం లేదు. కానీ ముఖ్యమంత్రి గారి పేరు అయితే శిలాస్తూపంలో రావాలి కదా, అది కూడా లేదు. పోనీ అదంతా సైడ్ లైన్ చేసి పెడదాము అనుకుంటే కనీసం వర్మకి మోరల్ సపోర్ట్ కానీ ఇద్దాము. లేదు, నేను అన్నది ఆయన గురించి కాదు, చిలవలు పలవలుగా రాసుకున్నారు ప్రతి ఒక్కళ్ళు. ఈ విషయం వర్మకి ఎక్కడా సంబంధం లేదని నాగబాబు కూడా ఇగ్నైట్ చేయలేదు. లార్ పవన్ కళ్యాణ్ హూ ఇస్ హెడ్ ఆఫ్ జనసేన, ఆయన కూడా వచ్చి బయటకు వచ్చి మాట్లాడలేదు. ఆర్ నాదెళ్ల మనోహర్ కానివ్వండి, ఎవరు వీటిపైన స్పందించలేదు. అండ్ ప్రతి ఒక్కళ్ళు ఏమైందంటే, ప్రతి ఒక్కళ్ళు వర్మ ఇదివరకు ఇలా అన్నారు మీకేం తెలుసు, ఇదేమన్నారు మీకేం తెలుసు అంటారు. బట్ ఆన్ మ్యాగ్నానిమస్ ఫిగర్ ఇఫ్ యూ షో, ఆంధ్రప్రదేశ్లో జనాలకు చూపించింది ఏంటంటే, ఒక పెద్ద వేడుకలో ఒక మనిషిని అవమానించారు. ఇదే నిలబడుతుంది ఎప్పటికైనా చరిత్రలో. రాసిన కొన్ని రాతలు నిలబడవు, గొడవలు జరిగినాయి నిలబడవు. చరిత్రలో ఆ నిలబడిన మాటను చూసుకుని ప్రతి ఒక్కళ్ళు వర్మకి ఇంపార్టెన్స్ రాలేదు అని జనాల మనోభావాలు. ఏమండి, ఇప్పుడు ఒక గవర్నమెంట్ వెళ్తున్నారు, గవర్నమెంట్ టెన్యూర్లో ఈ పరిస్థితి బాగాలేదు, ఈ పరిస్థితి బాగాలేదని అనుకుంటారు చాలామంది, ఈ సవరణలు చేయాలని. ప్రజలు అనే వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన స్పందన చూసే గవర్నమెంట్ మార్పులు చేసుకుంటున్నప్పుడు మాటలు ఎందుకు మార్చుకోలేరు వీళ్ళు? ప్రజల నుంచి ఇంత స్పందన వచ్చింది, వర్మని ఇలా అంటాం చాలా బాధపడ్డాం అని చెప్పి అందరూ ఫీల్ అయ్యారు. వాళ్ళ స్పందనని తీసుకుని మాటలు ఆల్టర్ చేస్తూ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుంటే
చాలా మ్యాగ్నానిమస్ కూడా ఉండేది కదా. ఇక్కడ వర్మన్ క్లియర్ గా జనసేన పార్టీ నాయకులు అధిష్టానం తొక్కుతోంది అనేది క్లియర్ గా కనబడుతుంది అని జనాలు చాలా మంది నాంతున్న మాట ఇది. వర్మ గారిని తొక్కేస్తున్నారు, ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి ఇవ్వలేదు, అండ్ పిఠాపురం ఇంకా మాదే అన్నట్టు నాగబాబు తిరగటము, బిహేవ్ చేయటము, ప్రతి శంకుస్థాపనకి ఆయన వెళ్ళిపోవడము. అయితే పిలుపు కూడా లేదంట, మరి కనీసం పిలుపు లేదు, వదిలేయండి. ఇంకా అక్కడ దాకా మర్యాదే లేదు మాటల్లో, పిలుపుల దాకా మీరు వెళ్తున్నారు. పోనీ అమర్యాదగా మాట్లాడి దొల్లిన మాటలకు ఎక్స్ప్లెనేషన్ కూడా లేదు. లేకపోతే నేను ఆ ఉద్దేశంతో అనలేదు, జనాలు దీన్ని వక్రీకరించారన్న మాటనే చెప్పాలి, అది కూడా చెప్పలేదు. పిలుపులు చాలా దూరంగా వెళ్తున్నారు మీరు ఇంకా. కానీ ఇక్కడ ఒక చిన్న విషయం అండి, నాగబాబు గారు వెనెవర్ హీ కమ్స్, ఇప్పుడు ఏమవుతుందంటే పిఠాపురం ఒక హాట్ టాపిక్ ఏమో, జనాల మధ్యలో భయం వస్తుంది. వేరెవర్ హీ గోస్ ఒక కాంట్రవర్సీ వెళ్తుంది, వేరెవర్ హీ స్టెప్స్ అండ్ టాక్ ఒక కాంట్రవర్సీ అయిపోతుంది. ఎందుకంటే అనేసిన తర్వాత దాని పర్యవసానాల గురించి తెలియకుండా అనేస్తున్నారు ఒక్కొక్కరు. ఆ తర్వాత పార్టీ కూటమి ప్రజలు ఎన్నుకున్నాళ్ళు, వీళ్ళ మీద బాధ్యత అయిపోతుంది ఇదంతా. ఇలాంటి విషయాల్ని జనాలు చూసినా కూడా అరే మనం కూటమిని ఎన్నుకున్నాం కదా, ఇలాంటి మాటలు మనం సమర్థించక తప్పదు అన్న ఒక సిచ్యువేషన్ కూటమి అభిమానులు కావనిండి, కూటమిని ఆశించి మార్పు వస్తుంది జీవితంలో అన్నట్టు వాళ్ళందరూ భరించాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక రకంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ప్రత్యామ్నాయం లేదు. ఇప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వమే ఒకే ఒక దిక్కు ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్కి. జగన్మోహన్ రెడ్డిని జీరో చేసి కూర్చోబెట్టారు అక్కడ. ఆంధ్ర ప్రజలు అపోజిషన్ లీడర్ కూడా ఇవ్వకుండా కూర్చోబెట్టి ప్రత్యామ్నాయం లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఆర్ ఇదంతా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ తగిన స్థానం ఇవ్వాల ఆంధ్ర వాళ్ళు ఎలక్షన్లో. సో ఓటర్స్ ఇవ్వనప్పుడు ప్రజల పట్ల ఏమవుతుందంటే మీరు వాడే ఈ లూజ్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో చాలా ఈజీగా అనేసే మాటల్ని కూడా ప్రజలు ఒప్పుకోకపోయినా, ఖచ్చితంగా హర్షించకపోయినా ఒప్పుకోవాల్సిన పరిస్థితికి వస్తుంది. తప్పి సావదు ఇది ఒప్పుకోకపోతే అన్న పరిస్థితికి. ఇది ఏ రకమైన సూచన? ఒకవేళ నాగబాబు వెళ్ళినప్పుడు కూడా జై వర్మ నినాదాలే వచ్చినాయి అక్కడ. ఏమండి అదేనండి, అది హర్షించరండి వీళ్ళు. అప్పుడు కన్నా పోనీ మీరు అన్నట్టు నినాదాలు వచ్చినట్టు చూసుకున్నా కూడా వర్మకి ఎంత డెప్త్ ఆఫ్ సీన్ ఉంది అక్కడ అనేది తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు. డెప్త్ ఆఫ్ సీన్లో వెళ్ళి వాళ్ళతో పాటు మనం కలిసిపోయి ఉంటే పిఠాపురం ఖచ్చితంగా వీళ్ళు అడ్డా అయిపోతుంది కదా. ఒకవేళ పొరపాటున వర్మ లాస్ట్ టైం లాగా పార్టీ నాకేం చూడలేదు, నేను ఇండిపెండెంట్గా నుంచుంటాను అని చెప్పి నుంచుంటే పవన్ కళ్యాణ్ కష్టకాలమేమో. పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటని ఆలోచించాలి కదా. శ్రేయోభిలాషులుగా తిరిగే నాగబాబు గారు కానీ ఎవరన్నా కానీ వాట్ ఈస్ ద ఫ్యూచర్ అండ్ 11 నెలలు, దాని తర్వాత 6 నెలలు ఎలక్షన్ టైంలో తీసేయండి, లెక్క పెడితే 3.5 సంవత్సరాలు. ఇంకా 3.5 సంవత్సరాలు వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆలోచించుకోవాలి కదా. పార్టీ భవిష్యత్ ఏంటి ఆలోచించుకోవాలి కదా. అదేం ఆలోచించుకోకుండా చాలా అహంభావికపూర్వకంగా పర్లేదు పక్కన పడేయచ్చు అన్నట్టు వెళ్తే మాత్రం ఎదురు దెబ్బ తగులుతుందని వర్మ ఫాలోవర్స్ దే ఆర్ మెన్షనింగ్. వాళ్ళు సపోర్ట్ చేయని పోడియం లేదు, వర్మని పక్కన పెట్టారని చాలామంది టీడీపీ స్టైల్లో ఫీల్ అవుతున్నారు. ఈ రకంగా చూసుకుంటే దుర్భాషణలే కాదండి, మాటలు కావాల్సిగా డొల్లినా లేకపోతే అనుకోకుండా డొల్లినా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ వెళ్తే ఓటర్స్ మన పట్ల ఉంటారు. లేదు రేపు ప్రత్యామ్నాయం జగన్మోహన్ రెడ్డి గారు ఆల్టర్డ్ లిస్ట్తో ముందుకు వచ్చినా, కాంగ్రెస్ ఇంకా స్ట్రాంగ్ మేనిఫెస్టోతో వచ్చినా, ఏమన్నా జరిగినా ఇప్పుడు మీరన్న మాటలన్నీ గుర్తుపెట్టుకుని ఓటర్స్ టిల్ట్ అయిపోతారు అక్కడికి. వాళ్ళ మనోభావాలు ఆ రోజు నచ్చలేదు మీరు అన్న మాటలు, ఎక్కడ దాన్ని సమర్థించినట్టు దాన్ని మీరు సూచనలు కనిపించలేదు మీకు. కానీ మీరు దాన్ని ఆల్టర్ కూడా చేసుకోకుండా పబ్లిక్ పోడియంస్లో అన్న మాటల్ని వెనక్కి తీసుకోకుండా విమర్శల మీద విమర్శలు, లేకపోతే ఇగ్నోరెంట్ అందరినీ వదిలేసేసి మనకి ఇదే కరెక్ట్ యాక్ట్ అన్నట్టు వెళ్తే కనుక ఓటర్ షిఫ్ట్ అవుతారు. ఎలా 151 ఇచ్చారో, ఎలా 160+ ఇచ్చారో మళ్ళీ మారిపోవచ్చు. ఈ సినారియో కూటమి ప్రభుత్వం ఈ రోజున్న అన్స్టేబుల్ ఆంధ్రప్రదేశ్కి అవసరమా? వీళ్ళు క్రియేట్ చేస్తుంది, ఆడుకుంటుంది వీళ్ళ విమర్శలతో ఒక ఆంధ్రప్రదేశ్ని. మీరు ఆలోచించండి రాజేష్ గారు. ఇప్పుడు వర్మ గారు కానీ ఏ కాన్ఫిడెన్స్ తోటి వాళ్ళు హైజాక్ చేస్తారు పిఠాపురం అనేది పాయింట్. కాన్ఫిడెన్స్ ఏంటనేది వాళ్ళకి తెలియాలండి. వీ నెవర్ నో ద కాన్ఫిడెన్స్. కానీ ఓటర్స్ అక్కడ మాత్రం వర్మ గారి సపోర్ట్ వల్లే ఓటేశారు పిఠాపురంలో ఈయనకి. ఎందుకంటే అది న్యూ ప్లేస్, ఇట్స్ కంప్లీట్లీ న్యూ ప్లేస్. న్యూ టెరిటరీలో విన్ అవటం అనేది ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ లీడర్ సపోర్ట్తోనే జరుగుతుంది ఎప్పుడు. అంతేగాని ఒక వేవ్ స్వింగ్లో వెళ్ళిపోదండి అలా. రెండవ విషయం ఏంటంటే మనం అర్థం చేసుకోవాలి, ఒకవేళ వర్మ గారు ఇండిపెండెంట్ క్యాండిడేట్ కింద పోటీ చేశారనుకోండి, వాట్ ఈస్ ద ఫేట్? ఒకవేళ వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిపోయారనుకోండి, వాట్ ఈస్ ద ఫేట్? ఇప్పుడు ప్రచారం జరుగుతుంది, వాట్ ఈస్ ద ఫేట్? ఆ సిచ్యువేషన్ వస్తే వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు వచ్చిన ఇంకో రఘురామ కృష్ణరాజు అయిపోరా వీళ్ళందరూ. దే విల్ బికమ్ మోర్ స్ట్రాంగర్ దెన్ ద పార్టీని ఊపుతారండి. మనం అది గుర్తుంచుకోవాలి కదా. ఇప్పుడు వర్మ గారి విషయం, టీడీపీ పార్టీ అయినా కనీసం పదవి ఇచ్చి ఆయనకి ప్రోటోకాల్ ఉండేలాగా ఆ నియోజకవర్గం చూసుకోవాలి. ఎందుకు ఇప్పటిదాకా ఆయన పదవి ఇవ్వలేదు, ఏం జరుగుతోంది అనేది కూడా టీడీపీ కూడా కొంత ఫేస్ చేసే అవకాశం. వర్మ ఫ్యాన్స్ మాత్రం చాలా అన్రెస్ట్ ఉంది సిచ్యువేషన్. ఇప్పుడు దాకా రికగ్నైజ్ చేయట్లేదంటే మా ఎఫర్ట్స్ ని. కనీసం మా ఎఫర్ట్ వల్ల గెలిచిన తర్వాత
పవన్ కళ్యాణ్ గారు కానీ నాగబాబు గారు కానీ రికగ్నైజ్ చేయట్లేదు ఏంటి అన్న నిరసన చాలా ఖచ్చితంగా ఉంది. ఏమండి, ఇన్ రూమ్ జరగటం వేరు, పబ్లిక్ మీటింగ్లో జరగటం వేరు. పబ్లిక్ మీటింగ్లో ఒకవేళ వర్మే ఇండిపెండెంట్గా వెళ్ళిపోతున్నా నేను అని నుంచుంటే కనుక సపోర్ట్ ఏ రకంగా ఉండబోద్ది? కూటమికి ఎఫెక్ట్ అవ్వదా పవన్ కళ్యాణ్ గారు ఓటు ఓడిపోతే? మీరు అన్నట్టుగా ఇక్కడ ఈయన నెగ్లెక్ట్ అవుతున్నారు. ఆఖరి చంద్రబాబు గారి పేరు కూడా లేదు దాంట్లో శిలాఫలకం. నేను అదే అంటున్నానండి, ప్రతి ఒక్కటి సీఎంఓ చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి వీళ్ళకి. ప్రోటోకాల్ ఫాలో అవ్వాలి. గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత 100 సమస్యలు ఉన్నాయి వాళ్ళకి సాల్వ్ చేయడానికి, నో డౌట్ అబౌట్ దట్. కానీ ప్రజలు ఏమనుకుంటున్నారని తెలియండి, ప్రజలు ఏ క్యాండిడేట్ గురించి ఏమనుకుంటున్నారో కూడా ప్రతి నెల విశ్లేషణ తెప్పించుకోవాలి. ప్రజలే కదా రేపు ఓట్లు వేసేది. ఈ మేనిఫెస్టో కంటే బెటర్ మేనిఫెస్టో దిక్సూచి వేరే పార్టీ చూపిస్తే ఓట్లేని నమ్మకం ఏంటి? నాకు అర్థం కాదు. ప్రజలు ఈరోజు ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకంటే మీరు తప్ప ప్రత్యామ్నాయం లేదు ఆంధ్రప్రదేశ్లో. లేని పరిస్థితుల్లో ప్రతి ఒక్కటి ఒప్పుకుంటున్నారు. కానీ ఇంత దుందుడుకు వైఖరిగా ముందుకెళ్తే మాత్రం ఖచ్చితంగా ప్రజలు హర్షిస్తారు వీటన్నిటిని. ఇదంతా కాకుండా కొలికలపూడి శ్రీనివాస్ గారు, ఐఎమ్ వెరీ సారీ అండి, కొలికపూడి శ్రీనివాసరావు గారి ఇష్యూలో మనం మాట్లాడితే రాజేష్ గారు, అమరావతి ఉద్యమాన్ని ఒక లెవెల్లో పైకి వెళ్ళింది అన్నప్పుడు ఆయన ముందు నడిపారు. హీ హాజ్ లాస్ట్. ఆయనకి ట్యూటోరియల్ సెంటర్స్ ఉన్నాయి, ఐఏఎస్ ట్రైనింగ్ అకాడమీ అన్నిటి ధ్వంసం చేసిన ఆయనకున్న ప్రాపర్టీస్ అమ్మి మరి కొలికలపూడి గారు ఆ రోజు ఆ ఈవెంట్ స్పాన్సర్ చేశారు, ముందుకు తీసుకెళ్లారు. స్ట్రాంగ్ వాయిస్. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ఆర్ కూటమి ప్రభుత్వం రావడానికి వన్ ఆఫ్ ద మేజర్ పిల్లర్ కింద యాక్ట్ చేసిన కొలికలపూడి శ్రీనివాసరావు గారి గురించి మరి ఆలోచిస్తే తప్ప ఈ రోజు దాకా తలపైన కట్టుకున్న టర్బన్ గ్రీన్ కలరే ఉంటుంది. హీ హ్యాస్ నాట్ చేంజ్ ద స్టాండ్. రైతులకు ఫర్గానే ఉన్నారు. ఆవేశపూరితమైన మనిషి, ఉద్రేకంలో మాట్లాడతారు. వాళ్ళు ఫస్ట్ టైం మన పొలిటికల్ జర్నీలోకి వచ్చారు. వాళ్ళు రియల్ లైఫ్లో ఎలా ఉన్నారో అలాగే ఉంటున్నారు. ఖచ్చితంగా మిస్టేక్స్ జరుగుతాయి. ఇప్పుడు పార్టీకి రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయి. మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కొలికపూడి గారు కలవడానికి వెళ్ళారు. ఆయన అక్కడ నెగ్లెక్ట్ చేశారని టీవీలో సర్కిల్స్ వేసి చూపించారు. బట్ కొలికపూడి గారిని ఆదర్శంగా తీసుకుని అమరావతి ఉద్యమానికి డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళ మనోభావాలు బాధపడి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా బాధపడ్డారు. మీ మీద ప్రేమ తగ్గలేదండి ఎవరికి, అది వాస్తవం. కానీ ఇండివిజువల్ పర్స్పెక్టివ్లో వర్మకి ఎలా ఫ్యాన్ బేస్ ఉందో కొలికపూడి గారికి కూడా అలాగే ఫ్యాన్ బేస్ ఉంది. ఈ తదుపరి ఇద్దరిని మీరు కనుక ఇలా ఇగ్నోర్ చేస్తే ఖచ్చితంగా కూటమికి డెంట్ పడుతుంది. ఒకవేళ కొలికపూడి గారు కూడా నేను పార్టీకి రాజీనామా చేశాను ఉంటే ఇంకొక రఘురామకృష్ణరాజు గారు లాగా నిరసన వ్యక్తం చేసిన పర్సన్ లాగా బయటకు రావస్తే ఇదే రకమైన సంబంధం. మన జీవీ రెడ్డి గారు బయటకు వెళ్తేనే జనాల్లోంచి చాలా స్పందన వ్యతిరేకంగా వచ్చింది. ఎందుకు తీసేశారని. జీవీ రెడ్డి గారు వెళ్ళిపోయిన నెల తర్వాత ఆయన అడిగిన సవరణలన్నీ జరిగినాయి ఫైబర్ నెట్లో. కానీ ఆయన రాజీనామా చేసి వెళ్ళటం ఏ రకమైన సూచనలు ఇచ్చింది? క్యాడర్ కూడా సపోర్ట్ చేయలేదు ఆ విషయంలో. కానీ ఇప్పుడు అదే పరిస్థితి. కొలికపూడి గారు వెళ్తే అమరావతిలో ఉన్న చాలామంది రైతులను ఆ రోజు ముందుండి నడిపిన వ్యక్తి పార్టీని వదిలేసి వెళ్తే స్వింగ్ ఎలా ఉండబోతుంది? మనం ఆదర్శంగా నిర్మించుకోబడుతున్న మన రాష్ట్రంలో మన క్యాపిటల్ అమరావతి పరిస్థితి ఏంటి? 5 ఏళ్ల తర్వాత ఇలా ఇంకొక 2-3 ప్రామినెంట్ లీడర్స్ కూటమి ప్రభుత్వాన్ని వదిలేసి వెళ్ళిపోతే పరిస్థితి ఏంటి? ఈరోజు ఎవరండి ఉద్యమాన్ని నడిపారంటే కొలికపూడి గారి పేరు ముందు వస్తుంది ఖచ్చితంగా. కొలికపూడి గారు మీరు ఆ రోజు ఎయిర్పోర్ట్లో ఆయన పట్టించుకోలేదని టీవీలో వచ్చిన కథనాలు, దాని తర్వాత జరిగిన మీటింగ్లో మీరు వస్తే ఆయన ఉండకుండా వెళ్ళిపోవడం, ఇది ఏ రకమైన సూచన ఇస్తుంది? అట్లీస్ట్ ఐ రియలీ ఫీల్ కొలికపూడి గారు ఒక రకమైన ఆవేశపరులు కాబట్టి రియలిస్టిక్ లైఫ్లో ఎలా ఉంటారో బయట కూడా అలాగే ఎక్స్ప్రెస్ చేసి ఉంటారు. ఆయన దెర్ ఇస్ నో డ్రామా. పొలిటీషియన్ కాదండి ఆయన. సో ఒకవేళ రేపు వైకాపాలోకి వెళ్ళిపోతారని చెప్పి చాలామంది రాస్తున్నారు. వెళ్తే పార్టీ పరిస్థితి ఏంటి? 3.5 సంవత్సరాలే కదా అని కూర్చోడానికి కాదు కదా, 3.5 సంవత్సరాలు సరిపడా డెంట్ పడుతుంది కదా పార్టీ. ఇలాంటి ఇంపార్టెంట్ పీపుల్ కష్టపడిన వాళ్ళు వెళ్ళిపోతే ఈ విషయం ఎందుకు ఆలోచించట్లేదు? ఎప్పుడు కార్యకర్తలు బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి కాదు, మీతో పనిచేసే మీ నాయకులు బాగుండాలి. ప్రజలు ఏమనుకుంటున్నారు, మనం ఎలాంటి మాటలు మాట్లాడిన వాటి సవరణ వాక్యాలు ఇమీడియట్గా ఇవ్వాలని ఆలోచించాలి కదండి ఏపీలో. ఇదే రకంగా మనం ఆలోచించుకుంటే ఎజెండా షుడ్ బి ఆంధ్రప్రదేశ్. Agenda should be Andhra Pradesh growth. Agenda should be under the guidance of Chandrababu Naidu garu ruling party. Strong avali, state strong and beneficial ga avali. Prati okkallu పాటుపడిన రాష్ట్రం కోసం ఏదైతే ఆశలతో వెళ్ళారో అది నెరవేరాలి. అండ్ చిన్న ఇష్యూస్ ఉన్నా ఐ థింక్ చంద్రబాబు నాయుడు గారు ఒక మెచ్యూర్డ్ పొలిటీషియన్ కాబట్టి ఈరోజు ఇండియాలో మనం చూడన ఇంక ఇలాంటి పొలిటీషియన్ మళ్ళీ చూడం మనం. ఇంత సీజనల్ పొలిటీషియన్ చంద్రబాబు నాయుడు గారు. ఐ థింక్ హీ షుడ్ సాల్వ్ దీస్ ప్రాబ్లమ్స్. ఎందుకంటే ప్రజల హోప్ ఉంది పార్టీ మీద, ప్రజల హోప్ ఉంది కూటమి మీద. కొత్తగా వచ్చిన వాళ్ళు చాలామంది మాట్లాడచ్చు, వెళ్ళిపోవచ్చు, వాళ్ళకి రాజకీయ పరిపక్వత ఉండదు. కానీ చంద్రబాబు నాయుడు గారికి పరిపక్వత 100% ఉంది. ఆయన ఇలాంటి ఇష్యూస్ సాల్వ్ చేస్తే ఇంకా క్రీపప్ అవ్వకుండా
మనోభావాలు దెబ్బతినకుండా ప్రతి ఒక్కళ్ళు కలిసి పనిచేస్తే ఆంధ్రప్రదేశ్ పైకి వెళ్తుందని నా ఉద్దేశం. సో ఇప్పటికే రైజింగ్ ఏపీగా ఉన్నది, మరింత రైజ్ అయ్యే ఇట్ విల్ బి ఎ గ్లోబల్ రైజింగ్ ఏపీ అండి ఫర్ ఎవర్. థ్యాంక్ యూ. సో ఇది ఖచ్చితంగా ఇద్దరు నేతల మీద ప్రస్తుతం ఉన్నటువంటి విమర్శలు, వాళ్ళ ఫ్యాన్ బేస్ మనోభావాలు దెబ్బతినకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా టీడీపీ అధిష్టానంపై ఉంది. మొత్తం మీద ఆ ఇద్దరు నేతలపైన మీరు కూడా ఏమనుకుంటారు? మీ అభిప్రాయాన్ని మాకు చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.